అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి చిత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీమ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. గ్రామ సభలలో కాంగ్రెస్ వాళ్ళని నిలదీసిన జనం. ఏమాయే 6 గ్యారెంటీల నడుచుకుర్రు మస్తుగానం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోనాలిసా. ఈ ఎఫెక్ట్ తోని ముఖం దాచుకునే కాడికి వచ్చింది గోస. కాంగ్రెస్ లీడర్లు చెప్పినోళ్ళకే ప్రభుత్వ పథకాలు. బాజాబ్తా స్టేజ్ మీదే దంచుతుర్రు ఈ స్పీచ్లు. పథకాలు ఇస్తున్నాం, పక్కాగా అమలు చేస్తున్నాం అని గ్రామ సభలు పెట్టి గట్టిగా ప్రశంసలు అందుకుందాం అనుకుంటే జనాల నుంచి తిట్లు తింటున్నారు కదా అధికార పార్టీలు. ఏడికాడ ఊర్ల పొంటి జనం మర్రబడి మంచిగానే ఖర్చులకు ఇచ్చుకుంటుర్రు. ఇవాళ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల గురించి గ్రామ సభలు పెడితే ఏడికాడ అధికారులను, కాంగ్రెస్ లీడర్లను గల్లబట్టి నిలదీసినంత పని చేసిండ్రు జనాలు. నిర్మల్ జిల్లా ముతోల్ మండలం ఎడ్బిట్ కాడ ఓట్లప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయని గట్టిగానే నిలదీసిండ్రు. మొన్ననే సర్వేలు చేసిండ్రు. ఏడాది కిందో సర్వే చేసిండ్రు. అప్పుడు దరఖాస్తులు తీసుకుండ్రు. అవన్నీ ఏడవైనాయి. మళ్ళెందుకు ఊర్ల పొంటి సర్వేలు సభలను పెడుతుండ్రని గరమైండ్రు. ఇక అటు జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యంగారి పల్లి కాడ పెట్టిన సభల కూడా 6 గ్యారెంటీలు ఏమైనాయని జనాలు మర్రబడ్డరు. 2 లక్షల రుణమాఫీ గాలే, తులం బంగారం ఇయ్యలే, రైతు భరోసాకు ఇంతవరకు జాడేలే అనుకుంటా మండిపడ్డరు. ఇప్పుడు సర్పంచ్ ఓట్ల కోసం ఇట్లా డ్రామాలు ఆడుతుండ్రా అని జనాలు అధికార పార్టీ లీడర్ల పంతనమ్లిండ్రు. అటు కోదాడ మండలం గుడిబండలో కూడా గిదే కథ. ఇట్లా రాష్ట్రంలో ఏడ చూసినా జనాలు అధికార పార్టీల మీదెత్తి 7 దోషుల మన్ను వస్తుండ్రు. వాళ్ళకి సదరి చెప్పలేక పోలీసులతోటి కొట్టించి అవతల పడుతుండ్రు అధికార పార్టీ లీడర్లు. చూసిరా సర్కార్ కథలు గిట్లున్నాయి. అక్కడ నిజంగా వాళ్ళు నిరుపేదలు అయితే, నిజంగా వాళ్ళ గుంట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం. కాకపోతే మీరు అసలు చేసేది ఏంది? ఎవరి కోసం ఈ పథకం పెట్టింది? ఎవరి కోసం? నిరుపేదల కోసమా లేకపోతే బలిసిన కోసమా? ఎవరి కోసం మీరు పెట్టింది? మాకు కావాల్సింది ఒకటే సార్, నిజంగా ఆ పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరి అసలు ఆ పథకం అనేది దేని బేస్ చేసుకుని చేసిరో దాని ప్రకారం, ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్. ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లు ఇవ్వకపోతే ఎవరి కోసం ఆ పథకం పెట్టింది? ఎవరి కోసం? గ్రామ సభలో అధికారులు ఏమంటారు? మీరు అసలు రెస్పాన్స్ లేదు. సమాధానం దొరకలేదు సార్. ఈ సోషల్ మీడియా సల్లగుండా ఒక్కోపారి దాల్చుకుంటేనే షిర్రు ఎక్కుతుంది. ఆగో అంతగానం షిర్రు నీకేం తెప్పించిందమ్మా సోషల్ మీడియా అని చూస్తుర్రా. పాపం చిన్న దందాలు చేసుకొని బతికేటోళ్లను చేసుకొని ఇవ్వకుండా వీడియోలు పెట్టి మొత్తం దందాన్ని బంద్ చేసుకునే కాడికి తెచ్చిర్రు. ఇప్పుడు నేను చెప్తుంది ఎవల గురించి అంటే కుంభమేళల పూసలు అమ్ముకునే బుజ్జి కోసం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లా ఈ నెల 13 తారీఖు మహాకుంభమేళ అంగరంగ వైభవంగా షురువైంది. ఈ కుంభమేళకు భక్తులు, అఘోరాలు, నాగసాధువులు లక్షలలో వస్తుర్రు. కానీ ఆడ అందరికంటే ఎక్కువ ఫేమస్ అయింది మాత్రం గీమెనే, మోనాలిసా. ఈ పేరు తెలియనోళ్ళంటే లేరు. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళల పూసలు అమ్ముకునే ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది సోషల్ మీడియా జయంగా. ఆమెను ఒక్కో ఇన్ఫ్లుయెన్సర్ కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ అని తీర్తి ట్యాగ్ లైన్లు జోడించి సోషల్ మీడియాలో ఎక్కిచ్చిర్రు. కాతమిగా ఘోరంగా ఫేమస్ అయింది బుజ్జమ్మ. కుంభమేళకు రాకముందు 100లున్న ఆమె ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇప్పుడు 8 లక్షలు దాటిర్రు. మళ్ళా ఫేమస్ అయితే మంచిదే కదా, దాంట్లో ఏం బాధ ఉంది అనే కదా మీ డౌట్ అనుమానం. ప్రయాగ్రాజ్ లా పూసలు, రుద్రాక్షలు అమ్ముకునే ఈమెను ఒక్కరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుడే లేటు. తొవ్వబట్టినట్టు అందరు అదే పనిగా ఈమెను ఏడ కనిపిస్తాడా ఫోటోలు, వీడియోలు తీసుకుంటా దందా నడవకుంటే పడుతుర్రట. అంతేకాదు కొందరు జీడిత్తుగాళ్ళు ఆమె అమాయకత్వాన్ని ఆసర చేసుకొని చిల్లర కథలు పడుడు, ట్రోలింగ్ చేసుడు, ఇట్లా పిచ్చి కథలు పడేసరికి ఆమె ఫేమస్ అవ్వడేమో గాని పొట్ట మీద కొట్టినట్టు అయిందట సోషల్ మీడియా ఎఫెక్ట్. ఇట్లా ఏడ కనిపిస్తాడా గుంపులు మంది ఎగబడుతుండేసరికి మంచేమో గాని దందా నడవకుండా ఆగిపోయిందట. ఇక ఏడ కొందరు జీడిత్తుగాలు చెడాయిస్తారో అన్న భయంతోని ఇంటికి వెళ్ళిపోయిందట. మంచిగా పూసలు అమ్ముకొని కాలమెల్లదీసి ఓ అమాయకురాలిని ఫోటోలు తీసి ఫేమస్ చేసుడేమో గాని ఇట్లా దొంగతనంగా మాస్కులు పెట్టుకొని తిరుగుడే కాదు, వచ్చే మంద నుంచి కాపాడనీకే గిట్ల దందా బంద్ చేసి దాచి పెట్టాల్సి వస్తుంది. ఈ ముచ్చట తెలిసి ఏందో ఏమో ఈ సోషల్ మీడియాకు అగ్గిపెట్ట బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళకు బతికే ఆగమయ్యే కాడికి తెచ్చింది. ఎవరన్నా నొక్కలు గిట్ల ఫేమస్ అయ్యిరంటే చాలు భజన, ప్రతిదానికి భజన అనుకుంటా గుర్రు గర్రుమంటుర్రు ఇప్పటి కాలం పోర్ల కథలు చూస్తున్న పెద్ద మనుషులు. మళ్ళీగా ఈ మోనాలిసా కథ ఏడుదాకా సాగుతుందో చూడవలసిందే. మైపాలన్న పరిస్థితి ఎటు కాకుండా అయిందా ఏంది?
అధికారి పార్టీలకు పోతే ఏ కేసులు ఉండయి, వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోవచ్చు అనుకొని పోతే కాంగ్రెస్ క్యాడర్ వాళ్ళు మాత్రం ఈయన మాకు లీడర్ కాదని మర్రబడుతుండ్రు. గూడెం మైపాలన్నను చూస్తేనే గుడ్లు పెద్దయి చేస్తుండ్రు పటాన్ చెరువు కాంగ్రెస్ క్యాడరోళ్ళు. అన్న పారాషూట్ తోటి పార్టీల వాలిపోయిండని బాగానే మండిపడుతున్నట్టున్నారు. ఇవాళ నియోజకవర్గంలో రోడ్ ఓపెనింగ్ కార్యానికి పోతే గో బ్యాక్ మైపాల్ రెడ్డి అనుకుంటా ఎదురు తిరిగిండ్రు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దొక్కిపెట్టి పార్టీ మారిన నీకు ఇవాళ రోడ్ ఓపెనింగ్ చేసే అర్హత లేదు. రోడ్ ఓపెనింగ్ మంత్రి దామోదరనే చెయ్యాలి అని అడ్డం పడ్డరు. ఇక నన్నే అడ్డుకుంటారా, మీ అంతు చూస్తా, నా గురించి ఏమనుకుంటురు అనుకుంటా కాంగ్రెస్ కార్యకర్తల మీద బూతులు పోసిండు గూడెమన్నా. చూడు రెట్లుందో కథ, మీది మబ్బుల ఆశ చూసుకొని శంబులని లోల్కవోసుకున్నట్టు అయ్యింది. ఇప్పుడు చక్కగా బీఆర్ఎస్ పార్టీలున్న ప్రతిపక్ష నేత అన్న గౌరవం అన్నుండేది. ఇప్పుడు అధికార పార్టీలకు పోతే ఆళ్ళు దేక్తలేరు, ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు శత్రువు అయిపోయిండు. తానోటి దలిస్తే దేవుడోటి దలిచిండంటే గిదే మరి అని కామెంట్లు చేస్తుండ్రు పటాన్ చెరువు పబ్లిక్. మనది ప్రజాస్వామ్య ప్రభుత్వాలుండే దేశం కాకుంటే షరతులు వర్తిస్తాయి. ప్రజాస్వామ్యమే కాకుంటే ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ పాటోళ్ళకే పథకాలు ఇస్తుంటారు, వేరే పాటోళ్ళు ఉంటే వాళ్ళకేం వర్తించే అన్నట్టు. దీంట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది గదే పని. నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి గారు చాలా ముక్కుసూటి మనిషి ఉన్నట్టుండు. కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు ఇస్తాడట, వేరేటోళ్ళకి ఇయ్యడట. బాజాబ్తా స్టేజీల మీదనే మైకు వాలిగేటట్టు మాటల స్పీచ్లు దంచుతుండు దొరా. రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒక్కరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది. నేను డిపిఓకి చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. ఇన్నరా ఊర్లే కాంగ్రెస్ పార్టీ పెద్దలు కార్యకర్తలు ఎవ్వరికి చెప్తే వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు ఇస్తారట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లిస్టు రెడీ చేసి స్థానిక ఎమ్మెల్యేకి ఇస్తే ఎమ్మెల్యే ఎంపిక చేసిన లిస్టు మాత్రమే ఫైనల్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేసిండు. గ్రామ సభ లిస్టు కాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన లిస్టు మాత్రమే బయట పెట్టాలి అని జిల్లా కలెక్టరు, అదనపు కలెక్టరు, డిపిఓకి ఆర్డర్లు కూడా ఇచ్చిండని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తుండంటే రాష్ట్రంలో ఏం రాజరిక పాలన నడుస్తుందో చూడుర్రి జనులారా. ఎవరిది దొరల పాలనో, ఎవరిది రాజరికపు పాలనో, ఎవరిది ప్రజాస్వామ్య పాలనో ఈ పథకాలు ఇచ్చేదాన్ని బట్టే ఆలోచన చేసుకోండ్రి. ఒక ఎమ్మెల్యే ఊర్లే మా కార్యకర్తలు చెప్పినోళ్ళకి కాకుండా వేరేటోళ్ళకి ఇస్తే మర్యాద దక్కదని వార్నింగ్ ఇస్తుండంటే రాష్ట్రంలో ఎసొంటి పాలన నడుస్తుందో చూడుర్రి. గ్రామంలో ఉన్న అందరూ ఓట్లేస్తేనే తమరు గెలిచిండ్రు సారు, నీ తోకెంబడి తిరిగే శంషగాళ్ళు వేస్తేనే గెలవలేదన్న సంగతి యాది పెట్టుకోవాలి. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడు ఏమని చేసినవో యాదుకుందా? ఎవ్వరి పట్ల పక్షవాతం వహించనని దేవుని మీద ఇమానం తిన్నది వట్టిదేనా? అయితే చూసిండ్రా జనులారా, దేవుని మీద చేసిన ప్రమాణాలకే ఇలువియ్యనోళ్ళు వీళ్ళు చెప్పిన హామీలకు ఇలువిస్తారా అన్నది ఆలోచన చేసుకోవాలిగా. మోక చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ అందరికి కష్టకాలమే వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా. ఇవాళ పొద్దుగాలనే తొవ్వబట్టి అందరి ఇళ్ళల్లో ఐటీ రైట్స్ చాలైనాయి కదా. సినిమా ఇండస్ట్రీ మీద ఐటీ సోదాలు కలకలం చూపిస్తున్నాయిగా. ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, అన్సిత రెడ్డి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇండ్ల మీద ఐటీ రైట్స్ చాలైనాయి. ఆగో ఉన్నట్టుండి ఏందిది అని అంటే, ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ తోని గేమ్ చేంజరు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు తీసిండు కదా దిల్ రాజు ప్రొడక్షన్స్, అందుకేనట. వీళ్ళే కాదు, అటు పుష్ప 2 మూవీ నిర్మాతలు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ రైట్స్ చాలైనాయి. వాళ్ళతోటే మ్యాంగో మీడియా సంస్థ మీద కూడా ఒక అన్నేసిరు ఐటీ వాళ్ళు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలల్లో బాగా ఆడిన సినిమాలంటే ఇవే. అందులో కలెక్షన్లు బద్దలు కొట్టుడుతోని మరిగా ఐటీ వాళ్ళకి ఏమనిపించిందో కానీ ఓ అట్లా పోయి అరుచుకుందామని బయలుదేరి ఇట్లా. మరిగా ఈ ఐటీ సోదాలలో ఏమొస్తుందో ఏమని తేలుతుందో అని కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తుర్రు పబ్లిక్ అంతా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.